అందరికీ నమస్కారం. జీవన స్రవంతి శ్రోతలకు స్వాగతం. ఒకవేళ ఊహించని విధంగా ఈ ప్రపంచం ఏదైనా విపత్తుకు గురైతే, అణుయుద్ధం వల్లో ప్రళయం వల్లో మానవాళి తిండి లేక అలమటించాల్సి వస్తే, అలాంటి భయానక పరిస్థితుల నుంచి మనల్ని కాపాడే ఒక వింతైన ప్రదేశం ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా? ఉత్తర ధ్రువానికి సమీపంలో మంచు పర్వతాల గుండెల్లో దాగి ఉన్న ఒక రహస్య లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే నార్వేలోని స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. దీనిని ప్రపంచం డూమ్స్డే వాల్ట్ లేదా అంత్యదినాల కోట అని పిలుస్తుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలోని స్పిట్స్బెర్గన్ అనే దీవిలో సముద్ర మట్టానికి 430 అడుగుల ఎత్తులో ఒక భారీ కొండను తొలిచి దీనిని నిర్మించారు. ఇక్కడ ఏడాది పొడవునా గడ్డకట్టే చలి ఉంటుంది. ఈ విత్తన నిధిని ఎంత పటిష్టంగా నిర్మించారంటే, భారీ భూకంపాలు వచ్చినా, అణుబాంబులు పడినా, సముద్ర మట్టాలు పెరిగినా దీనికి ఏమీ కాదు. 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని రూపొందించారు. దీని లోపలికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రపంచ దేశాలన్నీ కలిసి తమ వద్ద ఉన్న అత్యంత విలువైన విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తాయి. ఈ కోట లోపల దాదాపు 10 లక్షలకు పైగా వివిధ రకాల విత్తన నమూనాలు ఉన్నాయి. వరి, గోధుమల నుండి మొదలుకొని అంతరించిపోతున్న అరుదైన మొక్కల విత్తనాల వరకు ప్రతిదీ ఇక్కడ భద్రం. -18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ తక్కువగా ఉండే గదుల్లో వీటిని భద్రపరుస్తారు. దీనివల్ల విత్తనాలు 100 ఏళ్ల పాటు పాడవకుండా మళ్ళీ మొలకెత్తే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. విశేషం ఏమిటంటే, ఏ దేశం విత్తనాలు ఆ దేశానికే చెందుతాయి. ఒక దేశం యుద్ధం వల్లనో కరువు వల్లనో తన విత్తన సంపదను కోల్పోతే ఇక్కడ నుండి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక భయం మాత్రమే కాదు, నిజంగానే ఒక దేశాన్ని కాపాడింది. సిరియాలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా అక్కడి విత్తన నిధి నాశనమైంది. అప్పుడు వారు ఈ స్వాల్బార్డ్ నుంచి తాము గతంలో దాచిన విత్తనాలను తిరిగి తీసుకెళ్ళి తమ వ్యవసాయాన్ని పునరుద్ధరించుకోగలిగారు. అంటే భవిష్యత్తులో భూమి మీద మనుషులు బతకడానికి అవసరమైన బ్యాకప్లా ఇది పనిచేస్తోందన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవ జాతికి ఆకలి తీర్చే ఏకైక ఆశారేఖ ఇది. ప్రకృతిని మనం ఎంతలా నాశనం చేస్తున్నామో, అదే సమయంలో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా వింతైనది మరియు అద్భుతమైనది కదా. మన జీవన స్రవంతిలో ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ అంత్యదినాల కోట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. స్వస్తి.